కొంతమంది కార్యకర్తల రూపంలో నిరుద్యోగులుగా మారి కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పరిపాలన ఏ రకంగా డిస్టర్బ్ చేయాలి, ఏ రకంగా మరి ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో విషం చిమ్ముతున్న భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కానీ కొందరు కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ ప్రొవొకేషన్ చేసి నిరుద్యోగుల ర్యాలీ అని పెట్టి ఇటు దిల్సుఖ్నగర్లే కానీ ఇటు చిక్కడపల్లిలే కానీ అశోక్ నగర్ చౌరస్తాలే కానీ నిజమైన నిరుద్యోగులు ఇంతవరకు ఎవరు కూడా రాలేదు. నిజమైన నిరుద్యోగులు వస్తే గాంధీ భవన్లో మా పిసిసి అధ్యక్షుడు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు సమాధానం చెప్తా ఉన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సచివాలయంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు జరుపుతూ ఉన్నారు. మా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు సమావేశాలు జరుపుతున్నాయి. మరి అశోక్ నగర్ చౌరస్తాకాన్ని కార్యకర్తల ముసుగులో మరి నిరుద్యోగులు చేసిన నీచ చరిత్ర టీఆర్ఎస్ పార్టీ కాబట్టి మరి నిరుద్యోగులు మాకు ఎప్పుడూ టచ్లోనే ఉన్నారు కదా. నిరుద్యోగుల సమస్య ఇక్కడ రాష్ట్రంలో లేదు. కావాలని రాజకీయ కోణంలో ఆలోచించి రాజకీయ ఇబ్బంది పెట్టాలని ఇలా టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు చేస్తున్న ఒక ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో వాళ్ళే విఫలమవుతారు, వాళ్ళే ఫెయిల్ అవుతారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు.